హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీటీవీ ఉపకథలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఎకరాని కొండలు ఎక్కుకుంటా దిగరాని గట్లు దిగుకుంటా కానరాని గట్లు కలిసి లేకుంటలు దాటుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ఊరేమో లేపుకెళ్ళి పాడారు వీడింది. పాడారు వీళ్ళ పాత శివాలయం గుళ్ళను కళ్ళ చూస్తూ ఉన్నదమ్మా. అంటి లోపల ఆడి బాల సుందరవాతమ్మ పాడుబడ్డ గుళ్ళను కళ్ళ చూసింది. అదిగో అద్దోన పడిలోన క్షత్రియ మధ్యాహ్న పాడుబడ్డ గుళ్ళున్నాయి. పాడుబడ్డ గుళ్ళలోనే పరమేశ్వరుడు ఉంటాడాట, పిన్నిలోనే శివుడు ఉంటాడాట, పెద్దిలోనే తెరవాళ్ళు ఉంటాడాట. తోల దేవుణ్ణి తొక్కుకుంటా పోరాదు అంటారు, దారుల దేవుణ్ణి దాటుకుంటా పోరాదు అంటారమ్మా. పూజలు సేవలు చేస్తామని బండి లోపల ఉన్న సుందరమాతమ్మ అయ్యో రావయ్యా ఓ నాదా రామ రామ రావయ్యా ఓ రావయ్యా ఓ నాదా కొట్టుకొని ఒకటి వెళ్ళిపోతాను రాదా ఆపు ఆపు అని బాగా గడ్డం తిరుగుతున్నది కన్న తల్లి. ఆపయ్య కాదు నా పేరు, పోకయ్య కాదు నా పేరు, గుండయ్య కాదు నా పేరు, గుండయ్య కాదు నా పేరు సుందరశీల మహారాజు. బామా సుందరవాది దేవి అద్దున్న పడి మీద శత్రి మధ్య లోపల చెట్టు పొడుగు కట్టింది, గట్టి పొడుగు చెట్టు ఉన్నదమ్మా. పోరాడి ఉంది అద్దోన్న పడి లోపల బండ్లు ఆపు అన్నదమ్మ. ఆపు అన్న సంగాదే ఓ బామా, అద్దోన్న పడి మీద చెట్టు మధ్య లోపల బండ్లు ఆపు అన్నదమ్మ. ఆపు అన్న సంగతి ఏంటిగా అల్లలా అన్న వాళ్ళకి అదగా చదువుతాను. ఎందుకయ్యా భయపడ్డావా?
భయమైందంటే ఏమన్నట్టే పెద్ద నర్ర జంగలి కూర అడవి కాకి కర్మని కరెంట్ జంగలి పిట్ట పిసులు దిగుతుండ జంగలి జంగల్లో బాబు పైనండి మట్టి పొట్టు ఎడవకాలు మట్టి పొట్టు ఎందుకు పెట్టుడు అంటే అగో భర్తకు భార్య ఇట్లా బొట్టు పెడుతుందా కాలు బొట్టు తీసేవాడు ఎందుకు అంటే అడవి లోపల భయపడ్డ వాళ్ళు ఇంత జ్వరం వస్తుంది జ్వరం వచ్చినాక హాస్పిటల్ పోతాం అది హాస్పిటల్ లో తగ్గది అది అంతే 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 కొంచెం ఎక్కువ ఆ జ్వరం కొంచెం మెదడుకి ఎక్కి పిచ్చిలేస్తుంది నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతే నా తాలిబొట్టు గర్వ అవుతుందని తాలిబొట్టు పెట్టి తాలిబొట్టు కాపాడుకున్నావు అక్కడ అల్లంత దూరాన్ని అవతలి కనబడ్డాడు ఏంటి కావచ్చు అక్కడ అగ్గి ఉన్నది అగ్గి అగ్గికాడ మనసులు ఉన్నది అలా ఆవల సెట్ ఉంది ఆ సెట్ కి ఎవరు ఒరిగి ఉన్నారు అల్లు కదా అలా ఆవల వేరే బట్టలు ఎత్తాం ఈ జీరిగయా కొత్త బట్టలు ఆవల అల్లంతా దూరాన అక్కడ ఏంటంటే మైసమ్మ గుడో మార్కమ్మ గుడో ఎల్లమ్మ గుడో మరి పోతలింగి కాదయ్యా మైసమ్మ గుడు ఎల్లమ్మ గుడు పోషమ్మ గుడు అంటాను అవి కాకుండా నీకు వేరే గుళ్ళు కనబడతలేవా అదే మల్లన్నది అంటే ఏంది రాయేశ్వరి అంటే ఏంది తిరుపతి ఇంకా అన్నది అంటే ఏమవుతుంది తిరిగి సాయిబాబా అయితేంది ఈ పోషమ్మ కాశమ్మలే కనబడతాయి కానీ నీకు కనబడరా పోషమ్మ గోత్తం మైసమ్మ గోత్తం ఎల్లమ్మ గోత్తం పోతలింగి కూడా గోత్తం కాబట్టి అయ్యైతేనే ఇంత సుక్క ముక్క దొరుకుద్దని ఏమంటారు ఇక సుక్క ముక్క దొరుకుతుంది అయ్యేదైనా మంచిగా ఉంటది అని అంటే తినుడు తాగుడు పండుడేనా నీకు ఈ రంపం ఉందా ఆ రంపం ఉందా ఏ రంపం ఉందా కొంతమందికి తిండి ఆలోచన ఉండదు కొంతమంది తింటానంద కొంతమంది పంటానంద కొంతమంది తినరు ఇక దయ్యతాడు సంపాదిస్తున్నాడు కొంతమంది తిరుగుతూ కూడా కొంతమంది తిరుగుతూ కూడా మనకి ఏ ఆనందం లేదు కానీ వాళ్ళంత దూరాన్ని గుళ్ళు కనబడతాను ఊరులో ఎసపోయింది నాదా పాడారు మిగిలింది పాడారు మీద పాత శివాలయం గుళ్ళు ఉన్నాయి నాదా పాడుబడ్డ గుళ్ళబేటికి వెళ్ళిపోదాం నాదా పాడుబడ్డ గుళ్ళల్లో పరమేశ్వరుడు ఉంటాడాట సిన్నింట్లోనే శివుడు ఉంటాడాట పెద్దింట్లోనే పిరమన్లు ఉంటాడాట నాదో పాడుబడ్డ గుళ్ళబేటికి వెళ్ళిపోయి పూజలు సేవలు ఎప్పటికి ఆరాటం పోరాటం అక్కడ చేద్దాం ఇక్కడ మొక్కుదాం అక్కడ మొక్కుదాం అక్కడికి పోదాం ఇక్కడికి తెల్లారు దింపుడే నేను ఇంటికాడ ఉంటాను ఎట్లుంటే నేను ఇప్పుడు ఇంత ముందుకు ఆ డోర్ కొడుతూ లేకుండా ఉంటావా ఇది ఏనాడు ఇంటికా నుంచి దేవతల పోయేగా తీసుకొచ్చిందో ఇక 3 పూటలేమో తానా అవుతుంది ఒక పూట పోయినా కొబ్బరికాయ నీళ్లు పప్పు సారు ఇక కుడక పరారం అన్ని తీపి తిండి ఇక 4 గంటలు పోతున్నట్టు అయింది ఇంటికాడ ఉంటే ఇక ఎందుకంటే ఆదివారం నాడు ఇంత మటన్ బేస్తారం నాడితే చికెన్ బుధవారం నాడితే కోడిగుడ్లు నీ సోకాసం ఇంత సుక్క ముక్క తాగితే కొంచెం మంచిగా గాలి లెక్కలు ఉంటాయి ఇది ఎప్పుడు తీసుకొచ్చింది నాకు సన్న సున్నూల పుల్లలు కడతాను అదే నీకు ఏ దేవుడు పెడతాను దేవుడు గంటదండి దేవతలు ఎవడాలా వేనం ఎవడాలా ఆయన పెట్టిండో ఆడి పోదాం కొమరెల్లి పోదాం కొమరెల్లి మల్లన్న కాడి పోయి గంగరేజ్ ఎట్టుకుంటే పట్నాలు వేద్దాం అల్లుబండ కట్టుకుంటా ఆడ పెట్టిందా నీ మల్లన్న పెట్టిందా ఇచ్చిందా అక్కడి పోదాం ఇక్కడ ఆడి పోదాం నా మొదటి కొట్టే ఎక్కడికాయా ఆడికే మేడారు సమ్మక్క దగ్గరికి మొదటికి పోయి మొక్కులు పెడితే సమ్మవతల్లి నాకు కొడుకునిస్తుందండి అక్కడ తీసుకుపోతే సమ్మవతల్లి కాడ ఏనాక ఇప్పటికైనా అప్పటికైనా ఆడలో స్పెషల్ తాను
మొగోళ్ళకి ఏడబడతాను తాను కాబట్టి నువ్వు పోయి ఫస్ట్ తాను చేసి వచ్చినావు నగల కింద ఇక నువ్వు చేసేస్తే వాడు కదా నేను ముందు దగ్గర కావాలన్నా ఇక నేను చేసేస్తాక నేమేను తానానికి ఇక నేను పోయేవార కల్లా ఇంత ముక్కు పట్టుకున్నా ముక్కు పట్టుకుని ఇంత పురిగినా ఇంత లేచేవార కల్లా కడిక్కడే చంపన్న వాళ్ళ కడిక్కడే కొట్టుకొచ్చింది కాదు కాదు ఎందుకంటే మేకపోతున్నాయి కాదురా అది కూడా కాదు మనసులో పెండకాడి ఒట్టు కచ్చి నెత్తిన ఇచ్చుకపోతే సూపర్ ఈగలాడు ఇక మందిరకై పోతామంటే ఆ బెల్లం మీద ఈగలని వచ్చి ఆమె నాలుతా అంటే అందరు ముక్కు పడుకుని దూరం పోగలరు గట్ల పూజలు చేసినా కానీ నీకు సంతానం కాదు ఈ పాడుగడ్డ గుళ్ళలో నీకు సంతానం ఇస్తున్నాడు ఏ దేవుడు చెప్తుండే ఏ బిడ్డ మనసులో ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నదో ఏ బిడ్డ మనసులో ఎంత మంచి ఆలోచన ఉందో ఒక అంగముఖంగా ఓ దేవుడు అంటారు తిట్టంగా మాట పోయంగా ఎంతో దుఃఖం ఈ గుళ్ళలో ఇట్లా పూజల సేవలు చేసిన వాడు ఉండే మన పూజ ఇట్లా మెచ్చి పరమేశ్వరుడు మెచ్చి పలమోడి అర్థమే కావచ్చు శివుడు మెచ్చిన మనకు సంతానం ఇతడు కావచ్చు అయ్యో అడవంటే పాడుపడ్డ గుళ్ళల్లో వెళ్ళిపోయి పూజ చేద్దామంటున్నావు మంచిదే బాబా అందుకే అంటారయ్యా భార్య భద్రులు ఒకటైతే బ్రహ్మలోకం మెచ్చునాట సత్యమ పురుషులు ఒకటైతే సర్గలోకం మెచ్చునాట మంచిదే బాబా సుందరరాజు దేవి ఇప్పుడు వెళ్ళిపోయే గుడి లోపల పూజలు చేద్దామని చెప్పి అటువంటి భార్య భద్రులు ఎక్కడ చేరవద్ద ఉన్నారు అదే పాడుబడ్డ గుళ్ళ గాడి చేరవచ్చిండు ఆ పాడుబడ్డ గుళ్ళ గాడి చేరవచ్చు చూస్తుంటే ఎట్లా ఉన్నాయంటే కాళ్ళ పీతులు కాళ్ళ వంటి బిడ్డల పీతులు పిక్కల వంటి జిరికల కొండ గొర్రె ఉన్నది ఆ గుళ్ళను చూసి భార్య భర్తలైనా కానీ ప్రాణిస్తారా పాడుబడ్డ గుళ్ళను కాడి తెచ్చి మనం దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెడదా అని చెప్పి భార్య భర్తలేమో
ఓంకార వదిలిపెట్టి అటువంటి ఓంకార సవిత పట్టుకొని అందుకే అంటారయ్యా తక్కడి బంగారం తెచ్చి అటువంటి మూలా శంకర లింగం మీద పెడితే తర్వాత దేవుని మెప్పుతారు కాదంటారు. నిండు మనసుతోని సెంబల్ నీళ్ళు కలిసి లింగం మీద పోతే లోకాల శంకరం మెప్పుతామవుతుందయ్యా. సంతకారంగా పూలు పత్రి పూజ సమానం పట్టుకోడు తర్వాత కాని కుటుంబం పట్టుకోనైనా లోపల పూజ చేస్తా ఉన్నారా సుందరవాదం మొదట్ల సెమ్ముతోని ఉతికాలు సేతులు నివల్లి గంధమ కస్తూరి బుక్క గులాలు పట్టుకొని అగో రాత్రిలింగం కాడికి చేరవచ్చినారమ్మా. భార్య భర్తలు ఏకమై లీలతోని నీలాభిషేకాలు పాలతోని పాలాభిషేకాలు పూలతోని పూలాభిషేకాలు చేస్తా ఉన్నారేమ్మా. ఈశ్వర భగవంత నీ పాడబడ్డ కులను పాడి తెచ్చినావు పరమేశ్వర. నీకు ఎల్ల ఈ రోజున నీకు పూజలు సేవలు చేస్తాను. కలుగుతారేమో మాకు కొడుకు సంతానం ఈ గుడి లోపల కలగాలి, లేదంటే నువ్వు ప్రాణాలు వదులుతావా అని కన్న తల్లి. పూజలు ఎట్లా చేస్తా ఉన్నారా? ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర 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 శివ శంకర హర శంకర వేదపతి గో దేవా పార్వతి నుంచి తిరుసున గంగలు రాసి పార్వతి నుంచి తిరుసున గంగలు రాసి పక్కల పార్వతి నుంచి కలలో గంగలు రాసి పక్కల పార్వతి నుంచి తిరుసున గంగలు రాసి అయ్యో గంగలు శివ
జడివాన కురిపించగా జడివాన కురిపించగా ఇంద్రుడే జడివాన కురిపించగా ఇంద్రుడే జడివాన కురిపించగా ఓ ఇంద్రుడే కురిపించి కాపాడగా ఒక బిడ్డ ఉన్నది బిడ్డతో నాకు కొడుకు సంతానం కలుగునే మాసరగాను లేదంటే భగవంత నీ రాజలింగానికి నా తల బాదుకొని తల లోపల ఉన్న మెదడు నీకు గంధ పూజలు ఉంటాయి కదా అదిగో ఒంట ఉన్న రక్తం వేసి నీకు చంద్ర పూజలు ఉంటాయి కదా కడుపులున్న పేగులు వేసి నీ గంధరాలు పూలహారాలు ఉంటాయి కదా అని తల్లి పూజలు సేవలు అయ్యవద్దరా రామలకు రామా
లేపుదన్నా అందరూ మై సచ్చి సాంబరేని పొగలు లేపుదన్నా ముద్ద వెంకల పొగలు లేపుదన్నా నాకు కలుగుతనేమో సంతానం ఈ గుండెల్లో కరగాలి లేదంటే నా ప్రాణాలు తీసుకుంటున్నాను రాత్రి లింగానికన్నా రామలింగాన్ని చేతబట్టి కుటుంబం కుడి ఉన్నది కన్న తల్లి చిన్న చిన్న కళ్ళకు తిరుగుతుంది రవలాంటి కళ్ళకు నాయన రవలాంటి కళ్ళకు రత్నాలు వలపబట్టే పూజలు చేస్తుంటే పూజల సేవ ఎక్కడ మేలు అయితే ఉన్నది అటువంటి ఎండికొండ బయటకొండ ఎలవాడు లోకాల శంకరుడు శివదేవదండ పురుషుల సంగమల్ల చంద్రశేఖర్ శంభుదేవుడు ఓం నారాయణ మూర్తి ఎవరి పూజలు కావచ్చు ఎవరి సేవలు కావచ్చు ముఖం మీద తింటావు